నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైంది. దానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి ఉద్యోగస్తులకు ముందుగానే ఈ అవకాశాన్ని కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక దాదాపు ఈ యొక్క 4 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో పోస్టల్ బ్యాలెట్ మొదటి రోజే దాదాపు 50% వరకు పోలింగ్ జరిగింది అనేది ప్రాథమిక అంచనా. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఓటింగ్ ఎవరైతే పాల్గొన్నారో వారంతా ఎవరికి ఓటు వేశారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. కౌంటింగ్ అప్పుడు కూడా ముందు పోస్టల్ బ్యాలెట్నే లెక్కిస్తారు. ఇలాంటి క్రమంలో ఈ యొక్క పాల్గొన్నటువంటి వారు ఇంకా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక ఏదైతే టాక్ నడుస్తుందో దాన్ని బట్టి అయితే కూటమికే ఎక్కువ మంది ఉద్యోగస్తులు మొగ్గు చూపించారు అనేది ప్రధానమైనటువంటి విషయంగా దానిపై చర్చ జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులంతా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమయ్యారు అనేది గత కొద్ది రోజుల నుంచి బాగా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని అమలు చేసే విషయంలో జగన్ సర్కార్ ఫెయిల్ అయ్యింది అనేది ప్రధానమైనటువంటిది. అలాగే పిఆర్సీ విషయంలో, ఐఆర్ విషయంలో ఇలా రకరకాలుగా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఏదైతే ఉందో ఆ విషయాల్లో నిర్లక్ష్య ధోరణి చూపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి విమర్శ, ఆరోపణగా ఉంది. ఇటువంటి క్రమంలో ఉద్యోగస్తులంతా ఈసారి కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమయ్యే ముందు రోజుల్లో చాలా కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు కూటమి నేతలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం గమనిస్తే ఉద్యోగస్తులకు పిఆర్సీ అమలు విషయంలోనూ అలాగే వారికి ప్రవేశపెట్టే పథకాలు కానీ వాళ్ళ వెల్ఫేర్ ఏదైతే ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాం అనేది అక్కడ చాలా పాజిటివ్ వేవ్ అనేది నడిచింది. ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఉద్యోగస్తులు దాదాపు 70% వరకు కూటమికే ఓటు వేసేటువంటి పరిస్థితి అనేది ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇంత తీవ్రమైనటువంటి ఉత్కంఠ ఉండదు, ఉంటుంది కానీ మన రాష్ట్రంలో బాగా ఎక్కువ. ఇటువంటి క్రమంలో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ మీద కూడా బెట్టింగ్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంతమంది పాల్గొన్నారు, ఇంతమంది కూటమికి ఓటేశారు అనేది రకరకాలుగా దానిపై చర్చ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనూ అలాగే వైఎస్ఆర్సీపీలో అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి అనేక రకాలుగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కడా కూడా వారికి పాజిటివ్ వేవ్ అనేది లేదు. ఇలాంటి సందర్భంలో కూటమికి అంది వచ్చినటువంటి అవకాశంగా ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, ఆయా వర్గాల ప్రజలు కానీ వారు ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా కూటమికే వారు ఓట్లు వేస్తారు అనేది కూడా బాగా ప్రచారం జరిగినటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి ఏదైతే ఈ మాట ఉందో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ అంశంలో కూటమికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అనేది వైసీపీ వర్గాల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చూడాలి.